హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవి పైన కొన్ని కీలక వ్యాఖ్యలైతే చేశారు. మరి వచ్చేసారి సీఎంగా ఎవరుండే అవకాశం ఉంది? ఆయన ఒపీనియన్‌లో ఎవరు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, వచ్చే ఎలక్షన్స్ అయిన తర్వాత సీఎంగా ఎవరు ఉండాలి? ఒకవేళ గెలిస్తే కూటమి అని చెప్పేసి ఆయన ఈ సీఎం పదవి పైన పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పేసి వార్తలైతే వినిపిస్తున్నాయి సార్. మరి ఆయన ఒపీనియన్ లో ఎవరు ఉండాలని ఆయన కోరుకుంటున్నారు? బయట ఒక చర్చ అయితే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు అవ్వాలి, లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య పోటీ ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఆయన వయసు రీత్యా ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఒక చర్చ అయితే ఎప్పటి నుంచో కూడా జరుగుతుంది. సో ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు సీఎం పదవి పైన చేసిన ఎటువంటి కామెంట్స్ చేశారు? మీరేం చెప్తారు సార్? అసలు మీరు కామెంట్స్ ఏం చేశారో చూసారా? పవన్ కళ్యాణ్ గారు సంచలన కామెంట్స్ చేశారు, థంబ్నెయిల్స్, హెడ్లైన్సే కానీ అసలు ఆయన ఏం చేశారంటే నెక్స్ట్ 10 ఏళ్ళు కూడా చంద్రబాబు గారే సీఎం. అదెవరు వినలేదా? అంటే ఆయన నాయకత్వ పటిమ, ఆయన నాయకత్వ లక్షణాలు, ఆయన ఫాలో అయ్యే కొన్ని ఎథిక్స్, ప్రిన్సిపల్స్, ప్రజలకు కష్టం వస్తే క్షేత్రస్థాయికి వెళ్ళిపోవడము, ఏదైనా హడ్డిల్స్ వచ్చినప్పుడు దీన్ని ఎలా ఫేస్ చేయాలి. ఆల్రెడీ 14 ఏళ్ళు, ఇప్పుడు ఒక సంవత్సరం అయిపోతుంది రేపు మేకి, మళ్ళీ ఇప్పుడు ఒక 5 ఏళ్ళ కంటే 19 ఏళ్ళు పనిచేసే ముఖ్యమంత్రిగా ఉన్న అనుభవంకి ఆయన నాయకత్వంలో నడవాలి, తెలుసుకోవాలి మెలకువలు. నాకు కూడా అవసరమే, నేను అందుకే కూటమిగా వెళ్తున్నాను, అందుకే ఒక డైరెక్ట్ ముఖ్యమంత్రి ఎలా అయిపోతాడు, అందుకే మంత్రిగా బాధ్యతలు ఏంటి, ప్రోటోకాల్ ఏంటి, దాన్ని ఏమంటారు, పోస్టులు ఎలా ఉంటుంది, ఆ స్థాయి ఆ మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇట్లా అన్ని నేర్చుకుని వెళ్ళాలి అనేది ఆయన ఇది. ఈవెన్ కొంతమంది అడిగారు, సార్ మనమే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పోటీ చేయొచ్చు కదా అని ఎలక్షన్స్ ముందు పవన్ కళ్యాణ్ గారిని అడిగితే ఆయన చెప్పింది, అరే పోలింగ్ ఏజెంట్లుగా ఉండే అనుభవం కూడా మన జన సైనికులకు లేదే, టీడీపీ వాళ్ళనో లేకపోతే ఇంకా ఎవరినో సీనియర్లు చూసి నేర్చుకోవాలి మనం. సో అలాంటివి పోలింగ్ ఏజెంట్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉన్న పార్టీలు మనం కలిసి పనిచేయడం వల్ల మనకే ప్లస్. నేర్చుకోవాలి, నేర్చుకుందాం, ముందుకెళ్దాం. ఈవెన్ బాబు గారు అరెస్ట్ అయినప్పుడు ఏదైతే ములాఖాతులో చెప్పారో ఆయనకి కొన్ని రకాల పథకాలకు సంబంధించి విభేదించాను తప్ప వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు విభేదించలే, వ్యక్తిగతంగా ఎప్పుడు ఆయన దూషించలేదని చెప్పాడు. ఇది పక్కన పెడితే అసలు ఈయన కామెంట్స్ చేయడానికి ఏమై ఉండొచ్చు రీజన్ అని నాకు అనిపించింది చెప్తున్నాను. మొన్న ఈ మధ్యన మహారాష్ట్ర క్యాన్వాసింగ్కి ప్రచారంకి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కోసం మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు బీజేపీ కోసమే పరితపించారు. పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకుడిగా మారిపోయారు అన్నది కొన్ని కామెంట్స్ వచ్చాయి. అంటే కేవలం పూర్తి స్థాయి బీజేపీ నాయకుడిగా బీజేపీ సపోర్ట్తోనే ఉండేలాగా రేపొద్దున ఈ నాయకత్వ లక్షణాలతో బీజేపీ జనసేన కలిసే పోటీ చేస్తే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని గతంలో ఎప్పుడో ఒకసారి ప్రకటించింది. సో నెక్స్ట్ బీజేపీ పవన్ కళ్యాణ్ అస్త్రంగా వాడుకోబోతుంది. సనాతన ధర్మం గురించి ఇంత బాగా మాట్లాడే పవన్ కళ్యాణ్నే ఉసుగొలుపుతుంది అనేలాగా ఈ మధ్యకాలం కొన్ని ట్రోల్స్, విమర్శలు మనం చూసాం. వెంటనే ఏమొస్తుంది డౌట్, ఓహో ఇక్కడ కూటమి అంటే నెక్స్ట్ 29 ఎలక్షన్స్ అయితే బాబు గారిని సైడ్ చేసేస్తారు, ఈయన అయిపోతాడా, లేదా టీడీపీ సపరేటు జనసేన బీజేపీ కలిపి పోటీ చేస్తాయా అని ఎవరికి తోచింది వాడు నా వార్తలు నా ఇష్టం అనే కొటేషన్తో ప్రతి ఒక్కడు సొంత ఛానల్ నడిపించుకొని ఎవడు మట్టుకు వాడు రాసేస్తున్నాడు. మరి పర్టికులర్గా ఒక పడని పార్టీ ఒకటి ఉంది కాబట్టి వాళ్ళు చెలరైపోతారు, ఊరికే మధ్యలో చిచ్చు పెట్టడం ఎలాగని. సో ఇన్ని వచ్చిన నేపథ్యంలో అరే నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ కూడా గతంలో ఒకసారి ఒకవేళ బీజేపీది పొత్తు ఉంటే మా అభ్యర్థి పవన్ కళ్యాణే, లేదా జనసేన బీజేపీలో విలీనం అయిపోతుంది, ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయిపోతుంది అన్నట్టుగా ఎక్కడైతే పుకార్లు పుట్టించారో అక్కడ కూడా అలా పుట్టించి సొంత పార్టీలో చీలికలు ఏర్పరిచి కూటమిలో విభేదాలు రప్పిస్తే బాగుపడేది ఎవరికి బెనిఫిట్? అది ఆబ్వియస్లీ వైసీపీకి. సో వాళ్ళు క్రియేట్ చేస్తున్నారా అనే సందేహాల మీద ఈయన వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా ఇవాళ అసెంబ్లీలో మాట్లాడారు. అంతెందుకండి, 2014లో కూడా ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన క్వశ్చన్ అడిగారు, మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత అక్కడ బీహార్లో అప్పటికి అఖిలేష్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ అబ్బాయి, ఆయన తప్పుకొని అఖిలేష్ యాదవ్కి సీఎం చేశారు కదా, ఇక్కడ మీరు తప్పుకొని లోకేష్ చేస్తారంటే ఏం మాట్లాడుతారు మీరు, నాకు వయసు అయిపోయింది అనుకుంటున్నారా, ఆ చేవ లేదనుకుంటున్నారా, నేను చేస్తానని. సరే రీసెంట్గా ఎలక్షన్స్ ముందు, మొన్న 24 ఎలక్షన్స్ ముందు ఒక సీనియర్ టీడీపీ పేరు అనవసరం ఆయన అడిగారు, ఏమంటే మీరు నెక్స్ట్ టీడీపీకి బాబు గారు 70 పైన దాటింది, 74 ఏళ్ళ వయసులో ఉన్నారు,
ఒకవేళ ఆయన వయసు రీత్యా కానీ ఆరోగ్య రీత్యా కానీ ఇబ్బంది అయితే నెక్స్ట్ ఎవరు? నందమూరి ఫ్యామిలీ నుంచి కొంతమంది వస్తే వాళ్ళకి కేటాయిస్తారా, లేదంటే ఇక్కడే లోకేష్ గారు ఉన్నారు వీళ్ళకి కేటాయిస్తారంటే ఆయన ఒకటే అన్నారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఆయనకు ఇదైపోయింది అనుకున్నారా? మొన్న ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో 73 ఏళ్ళ వయసులో కూడా ఆయన ల్యాడర్ ఎక్కి వెహికల్ పైకెక్కి ప్రచారం చేశాడు. మొన్న విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఆ తర్వాత జరిగిన వేటను అప్పటికి జరగలేదు. నేను చెప్తున్నాను, విజయవాడ వరదల్లో కూడా చూడండి క్షేత్రస్థాయికి వెళ్ళాడు. ఆఖరికి ఆ గండి ఎక్కడ కొట్టింది, ఆ బ్రిడ్జికి వెళ్తే అక్కడ కరెక్ట్గా ట్రైన్ వచ్చేసింది. వచ్చినప్పుడు ఎడ్జిలు ఎలా నిలబడ్డా, ట్రైన్ ఎలా వెళ్ళిందా, త్రుటిలో తప్పిన ప్రమాదం కూడా వేశారా, మనం ఆ విజువల్ కూడా చూసామా? మరి అంత డేరింగ్గా ఆ వయసులో వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా ఆయనలో సత్తు అనుకుంటున్నారా? కాదు కదా. సో ఆయన ఎట్లాంటి హర్డిల్స్కి ఎలా ఫేస్ చేశాడు. ఇంకోటి ఏంటంటే ఆయన కొద్దిగా మీడియా అన్న, ఎథిక్స్ అన్న, సొసైటీ అన్న కొంచెం నిబద్ధతగా ఉంటాడు. ఈ రోజుకి కూడా ఏం మాట్లాడినా పర్వాలేదు, నేనేం మాట్లాడినా నన్ను ఎవడు పీకేది లేదు, ఏ మీడియా ఏం రాసుకొని నాకేం సంబంధం లేదు అనుకునే తత్వం కాదు. అఫ్ కోర్స్ ఆయనకి సపోర్ట్ చేసే ఛానల్ ఒక 4-5 ఉన్నా నచ్చినట్టు మాట్లాడొచ్చు కదా, బూతులు మాట్లాడొచ్చు కదా, ఫ్యామిలీ గురించి మాట్లాడొచ్చు కదా, పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోవచ్చు కదా. ఇవాళ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ లైఫ్లో మాట్లాడారుగా, తల్లి తండ్రికి ఈ రోజు ఒక ముద్ద పెట్టలేదు, ముద్ద పెట్టకుండే నారావారిపల్లి ఇవన్నీ బయటకు వస్తున్నాయి పేర్లు. చెప్పండి, మళ్ళీ తెస్తే మీరే అంటారుగా కుటుంబ పరిపాలన అన్నట్టుగా. సో అట్లాగా ఆయన నాయకత్వం నడాలి, తెలుసుకోవాలి అంటే అంతే కదా. జనరల్గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు ఎవడైనా సరే ముందు ఒక సీనియర్ దగ్గర పనిచేస్తారు. ఆ సీనియర్ అనేవాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఆ మెళకువలు ఏంటి. ఇప్పుడు బాబు గారు చాలామంది వెన్నుపోటు అని మాట్లాడతారు ఎన్టీఆర్ గారికి. ఇంకొంతమంది చాలామంది విశ్లేషకులు వెన్నుపోటు అనేవాళ్ళు ఇంత కొద్దిమంది అయితే, ఆ రోజు బాబు గారు కానీ టీడీపీ పగ్గాలు చేపట్టకపోతే ఈ రోజు టీడీపీ అనేది ఉండేది కాదు అనేవాళ్ళు ఎంతమందిని చూశాను నేను. ఈ విశ్లేషకులు ఎంతమంది అయితే ఇంతమంది విశ్లేషకులు నిజంగా బాబు గారు ఆ రోజు అలాగా మిగతా ఎమ్మెల్యేలందరూ ప్రోద్బలంతో ఆయన పని చేయకపోతే ఈరోజు టీడీపీ తెలుగుదేశం పార్టీ ఉండేదే కాదు అనేది కూడా చాలా మంది చెప్పారు. దానికి ఎగ్జాంపుల్గా చాలా మంది లైవ్ ఎగ్జాంపుల్ ఉన్నారు. సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు ఉన్నారు, మాజీ ఎంపీలు ఉన్నారు, మాజీ మంత్రులు ఉన్నారు. వాళ్ళని అడగండి కావాలంటే. సో ఆయన ఏ పరిస్థితుల్లో అలా చేయాల్సి వచ్చింది ఏంటి, ఆయన ఈ రోజుకి కూడా ఎన్టీఆర్ విగ్రహం లేకుండా, ఎన్టీఆర్ ఫోటో లేకుండా, ఎన్టీఆర్ పేరు లేకుండా ఏ పని చేయడు. ఇప్పటికి పథకాలుగా ఆయన పేరే పెడుతున్నారుగా, ఈయన పేరు పెట్టుకోవచ్చుగా. చెప్తున్నా ఎగ్జాంపుల్కి. ఇప్పుడు కొంతమంది వాళ్ళ పేర్లు వాడుకొని నెక్స్ట్ జనరేషన్కి వచ్చేసరికి వాళ్ళ ఫోటోలు తీసేస్తున్నారు. ఈయన అలా చేయట్లేదుగా. అలాంటి నాయకత్వం ఉన్న వ్యక్తితో మనం కలిసి నడవాలి. పోలింగ్ ఏజెంట్ల నుంచి, గ్రామస్థాయి వార్డు మెంబర్ నుంచి, ఎంపీల వరకు, సెంట్రల్ మినిస్టర్ల వరకు కూడా ఎలా మేనేజ్ చేయాలి. నాయకుడు అనేవాడు గుంభనంగా ఉండాలి. అర్థమవుతుందా? అంటే దాన్ని ఏమంటే స్థితప్రజ్ఞత అంటారు చూసారా, ఏడుపుని, బాధని, సంతోషాన్ని ఒకేలాగా హ్యాండిల్ చేసేవాడు. ఆయన ఎక్కువ నవ్వొస్తే చిన్న స్మైల్ ఇస్తాడు, ఎక్కువ బాధపడితే కొంచెం ఇలా ఉంటాడు. అందుకే కదా అతని భార్యను విమర్శించినప్పుడు అసెంబ్లీలో బోరున ఏడ్చాడు ఆయన. ఏడ్చితే ఆర్జీవి లాంటి వాళ్ళు కూడా ఏమన్నారు తెలుసా, నాకు బాబు గారు అని అంటే ఎప్పుడు ఒక డిగ్నిఫైడ్గా గుమ్మనంగా ఉండే వ్యక్తే నాకు తెలుసు, ఇట్లా బోరున ఏడవడం నాకు నచ్చలేదన్నాడు ఆయన. అంటే ఆయన ఎప్పుడు చెలించుడు అలాగే ఉంటాడు అనేది, ఆ నాయకుడు అలాగే ఉండాలి. అలా లేకపోతే అందరూ తోక జాడించరా. సో ఆ నాయకత్వ లక్షణాలు అనేవి పుణికిపుచ్చుకోవాలి. బాబు గారే మా సీఎం, మా కూటమితోనే వెళ్తుంది అనేది మరొక్కసారి అసెంబ్లీ సాక్షిగా ఈయన పునరుద్ఘాటించారు పవన్ కళ్యాణ్. ఎందుకు మొన్న నేను అనుకోవడం, అసెంబ్లీ క్యాన్వాసింగ్కి మహారాష్ట్ర వెళితే ఈయన సనాతన ధర్మం ఇవన్నీ ఎత్తుకోవడం, ఆ బీజేపీ వాళ్ళు ఈయన వాడుకోవడం, బీజేపీ మెల్లగా బాబు గారి మీదకి యాంటీగా తిప్పుతుంది. బీజేపీ 14 నుంచి 19 మధ్య, 19 లాస్ట్లో సరిగ్గా హెల్ప్ చేయలేదు, 19-24 మధ్యలో కూడా బీజేపీ రాష్ట్రానికి ఏం చేయలేదు, బాబు గారిని తొక్కిపెట్టడానికి బీజేపీ పవన్ కళ్యాణ్ అస్త్రంగా వాడుతుంది లాంటి విమర్శలు ఏవైతే వచ్చాయో వాటన్నిటికీ ఒక కాన్సెప్ట్తో చెక్ పెట్టాడు. అవునా? ఈవెన్ మొన్న సోషల్ మీడియా వేదికగా జరిగిన వాటిలో కూడా చెప్పారంట, ఇక్కడ నేనే కాదు